మరికొద్దిసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతా ఉన్నారు. మరికొద్దిసేపట్లో భోగాపురం చేరుకోబోతా ఉన్నారు. ప్రత్యేక విమానంలో అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఉత్తరాంధ్రుల కళ నెరవేరబోతా ఉంది. మరికొద్దిసేపట్లో ప్రారంభోత్సవం జరుపుకోబోతా ఉంది. ఏంటి అప్డేట్స్, దీని విశిష్టతల విశేషాల గురించి ఏంటి? నవ్యాంధ్రప్రదేశ్లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. భోగాపురం కేంద్రంగా విశాఖలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్టు స్థానంలో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించబోతున్నారు. సో ముఖ్యంగా ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని మార్చే అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రయాణికుల పరంగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేకంగా ముఖ్యంగా ఏదైతే మత్స్య సంపద సంబంధించి ఈ విదేశాలకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా చాలా వీలు కలగడమే కాదు, చాలా ప్రయోజనం ఉండబోతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ పూర్తి కావడం, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఒకసారి చూస్తే అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఒక ఎగిరే చేప ఆకృతిలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. డిజైన్ చేయడమే కాదు, అందుకు అనుగుణంగా దాన్ని రూపొందించి ఒక కొత్త రూపం తీసుకొచ్చారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. దాదాపు 4,500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 22,700 ఎకరాల విస్తీర్ణంలో ఓవరాల్గా ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏవియేషన్ హబ్, ఇలా ఏవియేషన్ యూనివర్సిటీ, వీటన్నిటినీ కలుపుకుంటే 2,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అంతర్జాతీయ హంగులతో ఈ విమానాశ్రయం ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ విమానాశ్రయాన్ని ఇవాళ ప్రారంభించుకోవడమే కాదు, 17వ తేదీ నుంచి ఇక్కడి నుంచి మొత్తం విమాన రాకపోకలు కూడా కొనసాగబోతున్నాయి. సో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, అక్కడ రైతులు భూసేకరణకు వారు అంగీకరించడం, అన్ని ప్రక్రియలు, అనేక సమస్యలు, సవాళ్లు అన్ని అధిగమించిన తర్వాత ఈ ప్రభుత్వం దీన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే స్థానంలో, ఇదే ప్లేస్లో ఫస్ట్ భూసేకరణ ప్రారంభించినప్పుడు గతంలో అప్పట్లో ఇప్పుడు వైసీపీ అధినేత, అప్పట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ ఈ ప్రాంతానికి వెళ్ళి ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ వస్తుందా అని చెప్పి హేళన చేసినటువంటి వారి కళ్ళ ముందే ఎయిర్ బస్ ఇక్కడ ఎగరబోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క ఆశలు, ఆకాంక్షలు అన్నిటికీ కూడా రెక్కలు తొడుగుతోతున్నటువంటి తరుణం ఆసన్నమైందనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు నవీన్. సో ఈ మొత్తం కూడా ఈ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవడంతో ఇది అనుకున్న విధంగా దీన్ని పూర్తి చేశారు. దీనికి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ఒక స్వతంత్ర సమరయోధుని యొక్క స్ఫూర్తిని చాటుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. హైదరాబాదు, భోగాపురం, ఏదైతే అలానే ఢిల్లీ, భోగాపురం, అలానే అనేక ప్రాంతాల నుంచి, దేశం నుంచి అనేక ప్రాంతాల నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడికి విమాన రాకపోకలు కొనసాగబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఒక విధంగా ఇటు వైజాగ్, విజయనగరానికి మధ్యన ఏర్పడుతున్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనేక ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి భూములకు విలువ రావడమే కాదు, అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అనేక ఆ ప్రాంతాల్లో అంతా కూడా కొత్తగా నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు, అలానే టూరిజం సంబంధించి చాలా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి రాబోతోంది. వైజాగ్ సంబంధించినటువంటి బీచ్ కావచ్చు, ఆ ప్రాంతంలో అనేక అరకు ప్రాంతం, ఇట్లా పర్యాటకులను ఆకట్టుకునేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశానికి రాకపోకలు సాధించేందుకు చాలా సులువైనటువంటి పరిస్థితి ఏర్పడడంతో ముఖ్యంగా పర్యాటక రంగం ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇప్పటికే అటు ఫార్మా రంగంలో కావచ్చు అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఏదైతే విశాఖ కేంద్రంగా గూగుల్ లాంటి సంస్థలు ఏర్పాటు కాబోతుండడం, అట్లనే అక్కడ అనేక ఐటీ పరిశ్రమలు ఇక్కడికి రావడం, వీటన్నిటికి సంబంధించినటువంటి
వాటికి ఈ ప్రాంతం ఏ విధంగా అయితే పారిశ్రామిక అభివృద్ధికి ప్రస్తుతం అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తోందో దానిని మరింత వేగం పెంచే దిశగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ వల్ల ప్రయోజనం ఉండబోతోంది. ఇది జాతికి అంకితం ఇచ్చేటువంటి తరుణం. ఆ పరిస్థితుల్లో అందరూ భాగస్వాములయ్యేదానికి కూడా లక్షల సంఖ్యలో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ప్రజానికం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడికి రాబోతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే విశాఖపట్నం చేరుకుని మొత్తం పరిస్థితిని పర్యవేక్షించడమే కాకుండా మినిట్ టు మినిట్ పరిస్థితులను కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి. సో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో మా ప్రతినిధి నాయుడు కూడా ప్రస్తుతం ఇక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో నాయుడు ఏంటి అసలుకి ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయం పైన అక్కడ పూర్తిగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? సో అక్కడ దింసా నృత్యంతో స్వాగతం పలికేందుకు కూడా మొత్తం సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే చూసాం గిన్నిస్ రికార్డు కూడా అయినటువంటి దింసాకు సంబంధించి. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? దీనిపైన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎలా రియాక్ట్ అవుతున్నారు? మరి కాసేపట్లో ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. సో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి రాబోతుందో మనతో మాట్లాడేందుకు ఎంపీ అప్పలనాయుడు గారు. సార్ చెప్పండి, ఈ ప్రాంతానికి మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, సో మీ ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది? ఇది 100% ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది అవబోతుంది, కేంద్ర బిందు అవబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం రేపు భావజరాలకు సంపద జరగబోతుంది. ఇక్కడ ఉత్తరాంధ్రకి వలసలకి ప్రధాన కేంద్రంగా అనుకున్న వలసల కేంద్రాన్ని నుంచి ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ రోజు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు గ్రామాలు తిరుగుతున్నప్పుడు చెప్పారు ఒకటే మాట, మీరు మాకు మా అభ్యర్థిని గెలిపించండి, మేము సకాలంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మేము ప్రారంభించి జాతికి అంకితం చేస్తాం, దాని ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ రోజు మాకు అదే ఆనందం కలుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తాం తెలియజేసుకుంటున్నాం. సో ఇది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వలసల ప్రాంతం నుంచి తిరిగి ఇక్కడికి వలసలు వచ్చేటువంటి ఉపాధి కోసం ఆ స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఈ ప్రాంత అభివృద్ధికి మేము కీలకంగా బాటలు వేస్తాం అనేది నెరవేర్చారని చెప్పి ఎంపీ అప్పలనాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్ నాయుడు.